SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన. ఎమ్మెల్యేలకు ట్రైనింగ్. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు సెటైరు. మోహన్ బాబు వివాదంపై స్పందించిన రాచకొండ సిపి. పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అగౌరవపరిచిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. సోమవారం రాజ్యసభలో సంవిధాన్ గౌరవ యాత్ర పేరిట చర్చలో భాగంగా భారత రాజ్యాంగంపై మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా గత కాంగ్రెస్ పార్టీ పాలనపై నిప్పులు చెరిగారు. కేవలం కుటుంబ లబ్ధి కోసమే రాజ్యాంగ సవరణలు చేసిందన్నారు. I feel humbled that this opportunity has been given to me. I thank the entire House and seek your indulgence if I come up with some thoughts which I'd like to share, which any member could have a difference of opinion. But I start again by paying homage to all the 389 members of the Constituent Assembly. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ సోమవారం పోలవరంలో పర్యటిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు హిల్ వ్యూ హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి హిల్ వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు పరిశీలించనున్నారు. ప్రాజెక్టు పనుల గురించి సీఎం చంద్రబాబు అధికారులకు వివరించారు. పోలవరం పనులపై అధికారులు, ఇంజనీర్లతో చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. ప్రాజెక్టు పురోగతి, నిర్వాసితుల పునరావాసంపై చర్చించనున్నారు. సమీక్ష తర్వాత పోలవరం పనుల షెడ్యూల్ను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. డయాఫ్రమ్ వాల్, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం, ఇతర నిర్మాణ పనులపై షెడ్యూల్ విడుదల చేయనున్నారు. రోడ్డు మార్గాన ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు బయలుదేరారు. సమీక్షలు చేశాం. సోమవారాన్ని పోలవరంగా చేసుకుని సమీక్షలు చేశాం. ఇన్ని చేస్తే గడిచిన ప్రభుత్వం 2019 రావడం, 19లోనే వస్తానే ఆర్డర్స్ ఇష్యూ చేశారు. పోలవరం కాంట్రాక్టర్ని మారుస్తున్నామని బలవంతంగా జూలై 29, 2019లో నోటీసులు ఇచ్చి సైట్ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. కాంట్రాక్టర్ని పంపించారు, ఇంజనీర్ని ట్రాన్స్ఫర్ చేశారు. 15 నెలల పాటు ఇక్కడ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా రివర్స్ టెండరింగ్ అనే పేరు పెట్టి ప్రాజెక్ట్ని పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. మనం ముందే చెప్పాను నేను, ఈ ప్రాజెక్టులో 50 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్కి మనం నిర్మాణాలు చేస్తున్నాం. నదిని డైవర్ట్ చేస్తున్నాం. నది మీద పోతూ పక్కకు తిప్పి స్పిల్వేస్ ఇవన్నీ తీసుకొచ్చాం. అలాంటి ముఖ్యమైన ప్రాజెక్టులో డయాఫామ్ వాల్ కట్టి వదిలిపెట్టాం. కాఫర్ డ్యాములు పూర్తయ్యే సమయం, ఇంకొక చాలా తక్కువ పని కానీ కంప్లీట్ చేసుంటే ఆ ఏజెన్సీ ఉంటే అతని బాధ్యత. పీపీఏ చాలా స్పష్టంగా చెప్పారు. ఇంత మునుపు కూడా అనుభవం ఉంది. ఒరిజినల్ కాంట్రాక్ట్ని మార్చాం, మళ్ళా కొత్త కాంట్రాక్ట్కి ఇచ్చాం. అంటే అప్పట్లో ఒరిజినల్గా 2004 నుంచి ఆ క్లెయిమ్స్ అన్నీ ఉన్నాయి. పాత కొత్త ఇద్దరు కాంట్రాక్టర్లు ఉంటే అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడం కష్టమవుతుంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటుందో మనం చెప్పలేము, చాలా డిఫికల్ట్ అని దయచేసి ఆలోచించమని చెప్తే క్యాన్సిల్ చేసి రాటిఫికేషన్ పంపించారు. అంత దుర్మార్గంగా. ఒకవేళ పంపిస్తే దాన్ని ప్రొటెక్ట్ చేశారంటే అది కూడా చేయకుండా చేశారు. సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా గోసపెడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగింది. తర్వాత సభలో ప్రభుత్వం 2 కీలక బిల్లులు ప్రవేశపెట్టింది. ఎంగిడియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు, తెలుగు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. పల్లె ప్రగతి ప్రారంభమైన తర్వాత 3,300 కోట్ల రూపాయలు 3,300 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే నెల 275 కోట్లు ఇచ్చుంటే ఇవాళ ఈ బకాయిలు ఉండేటియే కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా.
ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచుల పాలిట పేద కాంట్రాక్టర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీల పాలిట ఈ హస్తం గుర్తు భస్మాసుర హస్తమై కూర్చున్నది. ఇవాళ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. సో దయచేసి మంత్రి గారిని నేను స్పష్టంగా అడిగా, సంవత్సర కాలంలో మీరు క్లియర్ చేయలేదు. ఒక్క నవంబర్లో బడా కాంట్రాక్టర్లకు 1200 ఇచ్చారు. అందులో సగం ఇస్తే సర్పంచ్ల బిల్లులు క్లియర్ అవుతుండే. ఎప్పట్లోకి ఇస్తారో స్పష్టంగా చెప్పండి అంటే త్వరలో ఇస్తాం, చూస్తాం, చేస్తామన్నారు. ఏడాది అయినాక కూడా చూస్తాం, చేస్తామనేటువంటి మరి బాధ్యతారహితమైన సమాధానం మంత్రి గారి నుంచి వచ్చినందుకు ఈ సభ నుంచి మా తీవ్ర నిరసన శాసనసభను తప్పుదోవ పట్టిస్తున్నారని, తాము సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. సోమవారం ఆయన అసెంబ్లీ లాబీ వద్ద మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. గతంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై ఉల్లంఘన నోటీసులు ఇస్తే చర్చకు వచ్చిందన్నారు. ప్రోటోకాల్ సమస్యలను స్పీకర్కు వివరించామని, లగచర్లపై చర్చకు తాము సభాపతిని అడిగామని, బీఏసీలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతామని చెప్పారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం 3.89 లక్షల కోట్లని స్పష్టత ఇచ్చిందని, గతంలో సీఎంపై తాము ఉల్లంఘన నోటీసులు ఇచ్చామని కేటీఆర్ తెలిపారు. గతంలో నాదెండ్ల మనోహర్ ఉల్లంఘన నోటీస్ అడ్మిట్ చేశామన్నారు. ఈ ప్రభుత్వం ఆర్థిక విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని, ప్రజలకు స్పష్టత ఇవ్వాలని తాము కోరుతున్నామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎంత అప్రజాస్వామికంగా అంటే తమ భూములు తాము ఇవ్వము అంటే వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిని 3rd డిగ్రీ టార్చర్ కూడా పోలీస్ కస్టడీలో గురి చేసినారు. అక్కడ ఉండే ఎస్పీ గారికి వీడియో కాల్ చేసి వాళ్ళని కొడుతుంటే ఆయన అక్కడ తిరుపతి రెడ్డి గారు ఎస్పీ గారు చూసి ఆనందించేలాగా కరెంటు షాకులు పెట్టి 3rd డిగ్రీ టార్చర్ చేసి వాళ్ళని హింస పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎంత నికృష్టమైన ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతులు 35 రోజులుగా జైళ్లలో ఉంటే అది సబ్జెక్ట్ కాదట, అది చర్చనీయాంశం కాదట. కానీ పర్యాటక రంగానికి సంబంధించి చర్చ పెడతానంటున్న సన్నాసి రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా, నీకు మనసుందా? నీకు హృదయం ఉందా? నీ నియోజకవర్గంలో నిన్ను ఓటేసి గెలిపించిన ప్రజలు, నిన్ను ఓటేసి ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు జైళ్లలో ఉంటే సిగ్గు లేకుండా పర్యాటక శాఖకు సంబంధించి నేనేదో చేస్తాను, పాలసీ పెడతానంటూ ముందుకొస్తున్నావే, సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. అయినా నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 రకాల పర్యాటకం కొనసాగుతున్నది. ఒకటేమో ఢిల్లీ పర్యాటకం, ఎక్కే విమానం దిగే విమానం తప్ప 1 రూపాయి కూడా వచ్చింది లేదు. సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి 30 సార్లు ఢిల్లీ పోయినాడు, మంత్రుల్లో 70 సార్లు పోయినారు. కానీ 100 సార్లు పోయినా 100 పైసలు కూడా తెలంగాణకు తేలేని సన్నాసులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. లగచర్ల బాధితులకు అండగా సభలో బీఆర్ఎస్ నిరసనతో సభ వాయిదా వేసిన స్పీకర్ లగచర్ల రైతుల బేడీల విషయంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ శాసనసభ్యులు ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. సభలో బీఆర్ఎస్ నిరసన మధ్య కొనసాగిన శాసనసభ లగచర్ల రైతులకు బేడీల విషయంలో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్. చర్చను ఆపేసి సభ రేపటికి వాయిదా వేసిన స్పీకర్ ఇది దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, రైతులకు బేడీలు సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బూతులు మాట్లాడే కాంగ్రెస్ నాయకులకు సమయం ఇస్తున్నా, ప్రశ్నలు అడిగే మా సమయం వచ్చే వరకు వాయిదా వేస్తున్నారు. లగచర్ల రామన్నపేట నుంచి దిలావర్పూర్ వరకు ప్రభుత్వం చేస్తున్న హింసాత్మక ఘటనపై బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. అవకాశాలు ఇచ్చే పరిస్థితి, మా ప్రశ్నలు వచ్చే సమయానికి వాయిదా వేయటం, మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. స్పీకర్ గారు ప్రభుత్వంలో భాగం కాకూడదు. లగచర్ల విషయం మీద ఎట్టి పరిస్థితులలో కూడా మా పోరాటం కొనసాగుతుంది. లగచర్లనే కాదు, అది రామన్నపేట కావచ్చు, అది దిలావర్పూర్ కావచ్చు, అది ఇంకొకటి కావచ్చు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్న హింసాత్మక సంఘటనలన్నింటినీ కూడా, ప్రజల్ని ఏదైతే హింస పెడుతున్నారో వాటన్నిటి విషయంలో కూడా మేము పూర్తి స్థాయిలో ప్రజల వెంట ఉన్నాం. తెలంగాణ నుంచి రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు అక్రమ రవాణా జరుగుతుందండి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అవును, రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది నిజమే అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇంత బియ్యం ఎక్కడ పోతున్నాయి, కాకినాడ పోర్టుకు పోతున్నాయని రోజు వింటున్నాం. కాబట్టి మీరు ఇచ్చేటప్పుడు సమగ్రంగా చూడండి. వాస్తవంగా ఈ రోజున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పీడిఎస్ రైస్ డైవర్షన్కి గురవుతున్న మాట ఇది వాస్తవం. అసెంబ్లీలో పవర్ కట్ అసెంబ్లీ సమావేశాల రోజే బీఆర్ఎస్ ఎల్పీలో కేటీఆర్తో చర్చిస్తుండగా అరగంటలో 5 సార్లు పవర్ కట్స్ జరిగాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
శ్రుతిమించుతున్న కూటమి కక్ష సాధింపు చర్యలు. అక్రమ కూల్చివేతలు అడ్డుకోవడానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకుడు బియ్యపు మధుసూదన్ రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. అధికారులను దుర్భాషలాడారు. అవి అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది సరైన చర్య కాదు. భువన కరుణాకర్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. అతిక్రమణలు చేసింది చట్టవిరుద్ధంగా ఉంది అన్న పేరుతో ఆ రివర్ వ్యూ రెస్టారెంట్ను కూలగొట్టడానికి అధికారులు వచ్చినప్పుడు అన్నీ చట్టబద్ధంగానే ఉన్నాయి, ఏ తప్పు లేదు, పనిగట్టుకొని కక్ష సాధింపుతో దీన్ని కోల్చటానికి వస్తున్నారోనని మాజీ శాసనసభ్యుడైనటువంటి బిఎం మధుసూదన్ రెడ్డి గారు అక్కడ బైఠాయిస్తే ఆయన అధికారులను తీవ్రంగా దుర్భాషలాడినట్టుగా కేసు మోపి ఈ రోజున ఆయన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేయటం అన్నది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. ఇలా చట్ట వ్యతిరేకంగా ఉన్నటువంటి కట్టడాలను కూల్చాలా అనుకుంటే సగం కట్టడాలని కూల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. పని కట్టుకొని మనకు వ్యతిరేకంగా ఓటు వేశారు, మోహన్ బాబు వివాదంపై స్పందించిన రాచకొండ సిపి మోహన్ బాబు కేసు విచారణ కొనసాగుతుంది. మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశాం. ఈ నెల 24 వరకు టైం అడిగారు. హైకోర్టు ఈ నెల 24 వరకు మోహన్ బాబుకు టైం ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తాం. అప్పటి వరకు రెస్పాన్స్ కాకపోతే మరోసారి మోహన్ బాబుకు నోటీసులు జారీ చేస్తాం. మంచు ఫ్యామిలీకి సంబంధించి మొత్తం 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని రాచకొండ సిపి సుధీర్ బాబు అన్నారు. లేదు, అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు. దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సి ఉంది. దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము. ఆయన 24th వరకు టైం అడిగారు. మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ హిమ్ ఈ వెంట్ దేర్. దానికి మేము పర్సే మేము అగేన్స్ట్ చూపించలేము. కాకపోతే ప్లస్ ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళుంటారు. కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. ఏపీ నుంచి 3 రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం. ఏపీ నుంచి ఎన్నికైన 3 నేతలు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధనఖండ్ వారి చేత ప్రమాణం చేయించారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి బీదా మస్తానరావు, సానా సతీష్ బాబు, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. This will not go on record. యాగా కృష్ణయ్యను నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకోబడిన వాడనై శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగిందుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యంను శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నంద్యాల జిల్లా ఆలగడ్డలో సినీ నటుడు మంచు మనోజ్ దంపతులు పర్యటించారు. ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డికి నివాళులర్పించేందుకు మంచు మనోజ్ ఆయన సతీమణి భూమా మోనిక ఆలగడ్డ చేరుకున్నారు. శోభా నాగిరెడ్డి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. కాంగ్రెస్ హయాంలో అంతా జైలులోనే నిర్మలా సీతారామన్. పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన. ఎమ్మెల్యేలకు ట్రైనింగ్. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు సెటైరు. మోహన్ బాబు వివాదంపై స్పందించిన రాచకొండ సిపి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.